1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మీకు నేను ఒక రీల్ పంపించాను. అది ప్రెజెంటా పాస్ట్ అని పక్కన పెడితే ఆ సబ్జెక్ట్ ఉంది చూసారా, నేనైతే ఆ రీల్ చూస్తే చాలా బాధ అనిపించింది. భార్య చనిపోయింది, అప్పటికే వాళ్ళ వయసు నాకు తెలిసి 80-80+ ఉండొచ్చు. చాలా ఉంటుంది. మరి అంత దాంపత్య జీవితం వాళ్ళంతవరకు సాగించి, నాకు తెలిసి పిల్లలు, మనవలు, ముది మనవలు కూడా ఉండుండొచ్చు. వదిలేసి వెళ్ళిపోయింది, ఆవిడ చనిపోయింది. అతని బాధ చూడాలి అంటే చూడండి, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఎంతమంది ఉన్నా పెళ్లి చేసుకున్నాక అంటే ఇక ఏరే ఏమున్నా సరే, పెళ్లి కాకముందు ఏమున్నా సరే, పెళ్ళి అయిందంటే ఇక భర్తకి భార్య, భార్యకి భర్తే చివరిదాకా ఉండేది. భర్తకి మాత్రం భార్య. ఎంతమంది ఉన్నా కూడా ఆ భార్య ఒక్కసారిగా లేదనుకోండి, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, భార్య లేనటువంటి భర్తల పరిస్థితి ఏంటి అనేది. ఏం షేర్ చేసుకోలేదు, ఏం లేదు. నా వయసులో ఆవిడ చనిపోతే అతని బాధ చాలా, అతను పట్టుకోలేకపోతున్నాడు అనమాట. చుట్టూ చాలామంది ఉన్నారు, మరి మేమంతా ఉన్నాం కదా అని వాళ్ళు ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఆ వయసులో ఆవిడ చనిపోయింది అంటే ఆయన బాధ ఎలా ఉంది అంటే ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఈ ట్రెండ్లో మరి ఇలాంటి వీడియోలు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తాయి అనుకోవాలి, కాస్త మోటివేట్ కూడా, మోటివేషన్. సో వాళ్ళు చాలా కురువృద్ధులు అని చెప్పుకోవచ్చు అండి. నడువులు వంగిపోయి ఇంతంత అయిపోయారు మనుషులు కూడా. అసలు వంగిపోయారు. 90+ ఏమో అనిపించింది నాకైతే. బాగా టూ ఓల్డ్ అనమాట. కానీ చక్కగా పుణ్య దంపతులు ఎంతకాలం ఉన్నారంటే చాలా అదృష్టము, చాలా సంతోషకరమైన విషయం వాళ్ళిద్దరి మధ్యన. అయితే అది చూసి నేను అసలు తట్టుకోలేకపోయాను. దుఃఖం బాండింగ్ ఎంత చాలా దగ్గర 70 సంవత్సరాల పైనే వాళ్ళు కలిసి బ్రతుకుంటారు అంతే కదా. మరి ఎంతమంది ఎన్ని జనరేషన్స్ చూసుంటారు. కానీ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆ తోడు నీడ అనేది ఎంత, ఆ తోడు ఎంత నీడనిస్తుందో అది అర్థమవుతుంది చూస్తే. ఆ పాపం ఆమె చనిపోయింది, అతను భావాతీతంగా అలా ఉండిపోయాడు. కళ్ళు ఎన్ని మాటలు చెప్తున్నాయి, అతని కళ్ళే చూశాను, ఆయన కళ్ళే చూశాను. చెమర్చి తడి అయిపోయి ఉన్నాయి. లైట్గా లిప్ మూమెంట్ ఏదో తనలో తను మాట్లాడుకుంటున్నారు. అసలు కదలలేని స్థితిలో అక్కడే నిలబడిపోతే 2-3 పట్టుకొని నించున్నారంటే మరి అక్కడ ఆ జరిగేటప్పుడు మనిషి ఉండాలి కాబట్టి. కార్యక్రమం అంతా పువ్వులు పెట్టిపిస్తున్నారు ఆమెకి. ఆయన భావాన్ని నేను చదివాను. ఏమే వెళ్ళిపోతున్నావు, నేను ఇలా బతకాలి. అంటే నిజం మేడం, ఇది అంటే చీటీ మాట కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా ఒకసారి వదిలిపెట్టి వెళ్ళిపోతే అది మామూలుగా ఉండదు. ఆ బాధ అనేది తనకి తెలుసు. ఆ బాధ అంటే ఆ వయసులో ఇంకేంటి నీకు భార్యతో పని అని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఈ వయసులో ఆవిడ చనిపోతే నువ్వు ఇంకేముంది, అంత అనుభవించేసావు కదా, ఇంకేంటి, ఇంకా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనుకుంటాం. కానీ ఆ బాధ తనకే తెలుసు. అది ఎన్నిసార్లు చూసినా నాకు చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అది నేను మాట్లాడలేను అని కూడా అనుకున్నాను. అట్లనే జరుగుతుంది ఇప్పుడు. ఐ కాంట్ కంట్రోల్ అన్నమాట. నిజంగా ఆయన్నే చూశాను, మిగతా ఏవి నాకు కనపడలేదు. అదంతా ఓకే, న్యాచురల్. ఆయన పరిస్థితి, మేమందరం ఉన్నాం, మేము పట్టుకుని నుంచున్నాం, మేము చూస్తాం కాదు, నో, అవి ఎవ్వరు చేయలేరు, చూడరు. మనసు 2 మనసులు ఒకటైపోవడం అనేది వేరండి. ప్రతి మాట ఎవరితో చెప్పుకోలేని మాట, ఎవరితోటి చేయించుకోలేని పని. కానీ పస్తులున్నా, ఏదన్నా వండుకుని తిన్నా, ఏదన్నా ఒక వ్యవహారం చేయటానికి తీసుకునే నిర్ణయం కానీ, ఆ నిర్ణయానికి తీసుకునే ముందు మాట్లాడుకునే తీరు కానీ, వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. లేకపోతే ఇన్ని జనరేషన్స్ని ఎలా వాళ్ళు చూస్తూ వచ్చారు, కనీసం వాళ్ళ పిల్లలకైనా వాళ్ళు మంచి స్థానంలో ఎలా నిలబెట్టగలిగారు, ఇవన్నీ నాకు గుర్తుకొచ్చాయన్నమాట. అంత అటువంటి జర్నీ చేసుకుంటూ వాళ్ళు వచ్చినప్పుడు శరీరంలో సగభాగం ఎవరో ఇలా నిలువుగా కట్ చేసి పక్కకు పట్టుకెళ్ళిపోతే ఎలా ఉంటుందో, ఆయన అంత బాధపడటం ఆ కళ్ళల్లోనే చూశాను నవీన నేను. నిజంగా అంటే నిజంగా రిపీటెడ్గా చూశాను నేను ఆ రీల్. చాలా బాధగా లేనిది. చివరికి ఆయన బొట్టు పెట్టించినప్పుడు కూడా తల కొట్టుకుని ఏడుస్తుంటే ఆయన మాట్లాడుతున్నట్టే నాకు అనిపించింది. ఇదేంటి, నేను ఇవన్నీ చేస్తున్నానంటే నీకు ఎందుకు చేయాలి, ఎందుకు చేయిస్తున్నారు, నువ్వు ఇంకా ఉన్నావు, నువ్వు లేవంటున్నారు, నేను ఎలా బ్రతకాలి
అసలు చాలా అంటే చాలా 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 అన్నమాట. Yes. రేపటి నుంచి ఇంటికి తీసుకెళ్ళి తాత తిను, ఇంకా కొడుకులు కూతుళ్ళు ఉంటే నాన్న తిను అని పెడతారు. 10 రోజుల వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన్ని పంచుకునే పరిస్థితి ఎవరు చూడాలి? అప్పుడు ఈ 10 రోజులు చూపించిన ప్రేమలో అసలు అక్కడ తెలుస్తాయి అన్నమాట. ఎవరు చూడాలి, ఎలా చూడాలి, ఈ ముసలాయన్ని ఎవరు భరిస్తారు, ఈయనకి వినబడదు కనబడదు, ఈయనకి ఏం పెట్టినా ఇది వద్దంటాడు అది వద్దంటాడు, ఈయనకి ఇంకా అది కావాలంటాడు ఇది కావాలంటాడు, ఆయన చెప్పిందే మనం వినాలంటాడు, మనం చెప్పింది అర్థం చేసుకోడు, పాతకాలం మాటలు మాట్లాడతాడు, పాతకాలం విషయాలన్నీ గతం తవ్వుకుంటూ ఉంటాడు. ఇవన్నీ భరించే పరిస్థితిలో ఉండరు. అవన్నీ అతని మైండ్లో కూడా రీల్ అవుతుంటాయి ఆ పెద్ద ఆయన మనసులో. నేను ఎవరితో ఈ భావాలు పంచుకోవాలి? సమకాలీనులే పంచుకోగలుగుతారు. Yes. ఒక భర్తకి సమకాలీనులు ఎవరయ్యా అంటే భార్యే, భార్యకి కూడా సమకాలీనులు ఎవరంటే భర్తే. అక్కడ కూడా భర్త ఎక్కువ. ఆ రోజుల్లో బాగా చదువుకున్నాడు, 10వ క్లాస్ చదివినా సరే ఆయన బయటికి వెళ్ళి ఏదో చేసుకొచ్చాడు, ఉద్యోగం సంపాదించాడు, ఇంతమంది పిల్లల్ని కానీ వాళ్ళందరినీ ఒక దరికి తీసుకొచ్చాడు. ఆయన దేవుడు, ఆయన మగవాడు, ఆయన పురుషుడు, అస్సలు ఇంకా అది ఇది వయసులో ఆయన ఒక నేటుగాడు, పోటుగాడు, హీరో, అన్నీ ఆయనే ఆవిడ దృష్టిలో. అటువంటి ఆయన ఇవాళ పరిస్థితి అది. ఆయన మనోభావాలన్నీ కూడా బాగా కళ్ళల్లో కనబడ్డాయి. ఆయన దుఃఖాన్ని ఎవరు తీర్చలేని పరిస్థితి. ఆవిడ పుణ్యమూర్తి పాపం వెళ్ళిపోయింది ఆయన చేతుల మీదే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది నాకు బాగా నిద్ర లేకుండా చేసింది అంటే రాత్రి. ప్రెసెంట్ మనం కొన్ని చూస్తున్నాం కదా మన అవును. సంఘటనలు, ఆ, భార్య భర్తని, భర్త భార్యని, ఆ, ఇంతవరకు రాలేదు వాళ్ళు. ఇంకా 30 లోపు ఉన్న జంటలు Yeah. మనం చాలా చూసాము. రీసెంట్ గా మనం పూణే కేసు గురించి మాట్లాడుకుంటే అవును. ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అక్కడ, అవును. అసలు ఓన్లీ ఎంగేజ్మెంట్ అయింది. అవును. మరి ఇలాంటి చూసినప్పుడు ఇప్పుడు అవును. ప్రజెంట్ కపుల్స్ కానీ, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, చేసుకున్న వాళ్ళు కానీ ఏం నేర్చుకోవాలంటే మరి? ఖచ్చితంగా అది వివాహ బంధం అంటే ఇలా ఉంటుంది, వాళ్ళ మధ్యన ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు ఇలా ఉంటాయి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం అంటే ఎలా ఉంటుంది, ఓహో ఇలా ఉంటుందా అంటే. ఈ 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? ఈ 70 సంవత్సరాల్లో ఆయన చెప్పిన ప్రతిదీ ఆవిడ ఎలా విని పాటించింది, ఆయన చెప్పినవి ఆయన ఎలా విని పాటించాడు, ఇద్దరు ఒక సయోధ్యకు వచ్చి వ్యవహారాన్ని ఎలా నడిపి ఉంటారు. ఆ రోజుల్లో 10 మందో 9 మందో ఎంతమంది సంతానం ఉంటే అంతమందిని ఎట్లా హ్యాండిల్ చేశారు. ఒకడు ఏడుస్తుంటే ఒకడు ఇంకో ఇద్దరు తన్నుకుంటూ ఉంటారు అవును కదా. ఒకడు బాగా చదువుకునే పిల్లాడైతే మూలకెళ్ళి చదువుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే వాడు చదువుకోలేడు, వాడు గీ పెడుతుంటాడు అక్కడ. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు వాళ్ళు? ఇప్పుడులాగా ఒక పిల్లాడిని కనంగానే అమ్మ వచ్చేసి, అమ్మ వెళ్ళంగానే అత్తగారు వచ్చేస్తే ఈవిడ ఎక్కడ పెంచుతుంది ఆ పిల్లాడిని? మరి అప్పుడు ఆ రోజుల్లో అట్లా ఎవరు లేరు, ఎవరు ఏడవలసిందే. వాళ్ళు ఇద్దరు ఎలా పెంచారు? ఇద్దరికంటే ఆయన బయటకు వెళ్తాడు, ఈవిడ ఎలా పెంచింది, ఎలా సముదాయించుకుంది, భర్త దగ్గర ఎలా నా వల్ల కావటం లేదనే విషయాన్ని ఎలా చెప్పగలిగింది ఆ భర్తకి, ఆయన ఎలా సముదాయించుంటాడు, ఆ ఇద్దరి మధ్యన ఆ సయోధ్య ఎలా ఉంటే ఇవాళ రోజున ఇలా ఉన్నారు, ఇంతకాలం కలిసి బ్రతికారు అంటే అది సంతోషమే సగం బలం అన్నారు. ఆ ఆనందము, ఆ సంతోషము, బాధలు పంచుకునే విధానం వల్ల స్ట్రాంగ్ అవుతారు. ఇవన్నీ ఈ రోజుల్లో వాళ్ళు చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది అసలు వాళ్ళు మాట్లాడిస్తే కూడా మాట్లాడలేరు, కానీ అలాంటి వాళ్ళ దగ్గర మనం ఇంటర్వ్యూ తీసుకుని ఏదైనా విషయాలు అడిగితే అవి జనానికి కూడా వైరల్ చేయొచ్చు, కాస్త బోధ. ఎందుకంటే ఇప్పుడు లీగల్ చేశారని 10 మంది ఉంచుకోవడం, లేకపోతే నా ఇష్టమని పోయేవాడు ఒకడు, నచ్చకపోతే చంపేది ఒకళ్ళు, ఇవి కాదు జీవితం అంటే అది అని తెలుసుకోగలగాలి. థ్యాంక్ యూ.